రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై దృష్టి సారించింది సర్కార్. ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక మార్పులు చేసిన ప్రభుత్వం తాజాగా సర్కార్ బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభంపై కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని తెలిపింది విద్యాశాఖ. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కింద పరిగణలోకి తీసుకుంటారు. విద్యాశాఖ మాత్రం సర్కారీ యూపీఎస్ స్కూళ్లలో ప్రారంభించిన ప్రీ ప్రైమరీ క్లాసుల్లో యూకేజీ మాత్రమే ఉంటుందని చెప్తోంది. 12 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. అటు ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్ ను చేర్చుకోనున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో 5 ఏళ్లు నిండిన వారిని 1వ తరగతిలో జాయిన్ చేసుకుంటున్నారు. దీని ప్రకారం 4 ఏళ్లు నిండితే యూకేజీలో ప్రవేశం కల్పిస్తామని సమగ్ర శిక్ష వర్గాలు చెప్తున్నాయి. యూకేజీ విద్యార్థుల పాఠాల సిలబస్ SCERT నిపుణులు రూపకల్పన చేశారు. త్వరలోనే పాఠ్య పుస్తకాలను ఇస్తామని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రీ ప్రైమరీ పాఠాల బోధనకు విద్యా వాలంటీర్తో పాటు చిన్నారుల కోసం ఆయాను నియమిస్తామని అధికారులు తెలిపారు. విద్యా వాలంటీర్లకు కనీస విద్యార్హతను ఇంటర్మీడియట్ ఉండాలని, ఎంపిక తర్వాత వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి. సమగ్ర శిక్ష, PM శ్రీ కింద సుమారు 350 స్కూళ్లకు గతేడాది నుంచి ఫండ్స్ ఇస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 1000 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ప్రతి జిల్లాలో కనీసం 30 స్కూళ్లలో క్లాసులు ప్రారంభించేలా విద్యాశాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు పర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే మరో 700 నుంచి 800 పాఠశాలలకు పెంచుతామని అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పై ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి పేరెంట్స్ కు ఫీజుల భారం తగ్గటమే కాకుండా మెరుగైన విద్య అందుతుందని అంటున్నారు విద్యావేత్తలు.